పిల్లలు ఇడ్లీలు తినకుంటే ఇలా చిట్టి ఇడ్లీలు చేసేద్దామా? చిట్టి చిట్టిగా ఎంతో ఇష్టంగా తింటారు. చిట్టి ఇడ్లీ కోసం ముందుగానే ఒకరోజు పప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. నా దగ్గర చిట్టి ఇడ్లీలా పాత్ర లేదు, అందుకోసమే ఇందులో పెడుతున్నా. ఇలా ఒక గంజు పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఆవిరి పెట్టాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద క్యాప్ ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒకసారి తీసి చూడాలి. ఇంకా కొద్దిగా కావాలి. ఇప్పుడు మనకు చిట్టి ఇడ్లీ అనేది రెడీ అయింది. ఇప్పుడు దించేయాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి. మీద కొద్దిగా కారపొడి చల్లుకోవాలి. ఇప్పుడు చట్నీతోని సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా చిట్టి ఇడ్లీలు కారంతో చట్నీతో తింటే చాలా బాగుంటుంది.